ప్రేమించిన అమ్మాయి తనకు దక్కదని హరిహర కృష్ణ తన క్లోజ్ ఫ్రెండ్ నవీన్ ను కిరాతకంగా హత్య చేసిన విషయం తెలిసిందే. కానీ ఇది మద్యం మత్తులోనో లేదా క్షణికావేశంలోనో చేసిన మర్డర్ కాదని పోలీసులు తేల్చారు. హరిహర కృష్ణ ఎంత మంచి పేరు పెట్టుకుని నమ్మించి గొంతు కోశాడు నీచుడు, అది కూడా చాలా పక్కాగా. పోలీసుల విచారణలో తేలిన సంచలన విషయాలు ఇప్పుడు యావత్ ప్రజానికానికి వణుకు పుట్టేలా చేస్తున్నాయి. ఎంత పక్కాగా హరిహర కృష్ణ చంపాడో తెలిసి పోలీసులే షాక్ అయ్యారు. అంతేకాదు హత్య చేసినా కూడా ఆ తర్వాత అతని ఫ్రెండ్స్ ని కూడా తప్పుదోవ పట్టించి అమాయకుడిలా డ్రామాలాడాడు. అతని ప్రియురాలు నిహారికను సైతం విచారించాలంటే పోలీసులే భయపడుతున్నారు. అనవసరమైన వివాదంలో నన్ను ఇరికిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందట. దీంతో ఈ కేసు రోజుకో టర్న్ తీసుకుంటోంది. ఇక నిందితుడు హరిహర కృష్ణ తన స్నేహితుడు నవీన్ ను చంపడానికి గల కారణం తప్పు ఉన్నా లేకపోయినా అతని ప్రియురాలు నిహారిక. హరిహర కృష్ణ నవీన్ ఇద్దరు ఐడియల్ కాలేజీలో ఇంటర్ చదివారు. అప్పుడే నవీన్ కు నిహారిక పరిచయం అయింది. ఇద్దరు ప్రేమించుకున్నారు. నవీన్ హరిహర కృష్ణ ఫ్రెండ్స్ కావడంతో తన లవర్ అయిన నిహారికను హరికి పరిచయం చేశాడు నవీన్. ఆమె కూడా హరితో మాట్లాడేది. నవీన్ నిహారిక డీప్ గా లవ్ చేసుకున్నారు. అయితే ఇంజనీరింగ్ కోసం నల్గొండకు వెళ్లిపోయాడు నవీన్. తన చదువులో తాను మునిగిపోయాడు. గర్ల్ ఫ్రెండ్ నిహారికను పట్టించుకోలేదు. ఆమెను వదిలేశాడు. ఈ విషయం తెలిసిన హరి ఆమెకు మెసేజ్లు పెట్టి దగ్గరయ్యాడు. నిహారిక కూడా హరిని ఇష్టపడింది. ఇద్దరు దగ్గరయ్యారని నవీన్ కు తెలియగానే తన మాజీ ప్రియురాలకి మళ్లీ టచ్ లోకి వెళ్లాడు. మెసేజ్లు పంపుతూ కాల్స్ చేయడం స్టార్ట్ చేశాడు. దీంతో హరికి ఈ విషయం తెలిసి కోపం వచ్చింది. మళ్లీ తన గర్ల్ ఫ్రెండ్ కు దగ్గరైతే తనకు దక్కదు, నవీన్ తోనే వెళ్లిపోతుందని హరి కంగారు పడ్డాడు. ఆ తర్వాత తనకే నిహారిక సొంతం కావాలనుకుని ఏకంగా నవీన్ ను చంపేందుకు 3 నెలల పాటు ప్లాన్ చేశాడు. అలా చివరకు ఫిబ్రవరి 17న తన ప్లాన్ ను అమలు చేసేందుకు హరికి వీలు చిక్కింది. ఇక ఎక్కడ హరిని చంపాలనే దానిపై కూడా ప్లాన్ చేశాడు నిందితుడు. నవీన్ ను చంపేందుకు హైదరాబాద్ శివారు ప్రాంతమైన అబ్దుల్లాపూర్ మెట్ బెటర్ అనుకున్నాడు. ఎందుకంటే హరి ఇక్కడే 4వ తరగతి నుంచి 6వ తరగతి వరకు చదువుకున్నాడు. ఇతని తండ్రి ప్రభాకర్ అబ్దుల్లాపూర్ మెట్ లోనే ఆర్ఎంపీగా పనిచేశాడు. 6వ తరగతి తర్వాత స్కూల్ మారాడు. అయితే ఇక్కడ జనసంచారం తక్కువగా ఉంటుందని హరికి తెలుసు. పైగా ప్రతి దారిలో కూడా చాలా సార్లు స్నేహితులతో ప్రయాణించాడు. అందుకోసం హత్య చేసేందుకు జనసంచారం లేని ఏరియా అయిన అబ్దుల్లాపూర్ మెట్ లోని లొకేషన్ ను సెలెక్ట్ చేసుకున్నాడు. ఇక ఫిబ్రవరి 17, 2023న గెట్ టుగెదర్ పార్టీ చేసుకుందామని నవీన్ కు ఫోన్ చేసి హైదరాబాద్ రమ్మని చెప్పాడు. పగటిపూటే నవీన్ వచ్చిన పార్టీకి తీసుకెళ్లకుండా చీకటి పడే వరకు ఎల్బీ నగర్ తో పాటు ఇతర ప్రాంతాల్లో తిప్పి టైం పాస్ చేశాడు. కానీ నవీన్ మాత్రం మళ్లీ తన హాస్టల్ కు వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. తన స్నేహితుడికి ఫోన్ చేసి భోజనం తీసి పెట్టమని చెప్పాడు. సాయంత్రం కావడంతో నేను వెళ్తాను, బస్ లో వెళ్తాను, బస్ స్టాప్ లో దించమని కోరగా హరి వద్దన్నాడు. నేను నిన్ను నల్గొండలో దింపి వస్తానని చెప్పాడు. దీంతో సరేనన్నాడు నవీన్. ఇది కూడా ప్లాన్ లో భాగమే. సరిగ్గా సిటీ దాటిన తర్వాత మద్యం కొన్నాడు హరి. తాను ఎంచుకున్న ప్రాంతానికి తీసుకెళ్లి తాగుదామన్నాడు. అక్కడ ఇద్దరు కలిసి మద్యం తాగారు. ఇక తన ప్లాన్ ను అమలు చేశాడు హరి. వెంటనే చీకట్లో అప్పటికే తన బైక్ లో దాచిపెట్టుకున్న కత్తిని తీసుకుని దారుణంగా చీకట్లో వెనుక నుంచి వచ్చి నవీన్ మెడపై పొడిచాడు. ఆ తర్వాత ఉన్మాదిలా మారి పెదాలను గుండెలను చీల్చాడు, మర్మాంగాలను కోశాడు. ఎందుకంటే ఈ పెదాల కదా నిన్ను ముద్దు పెట్టుకుంది, ఈ గుండె కదా నిన్ను కోరుకుంది అంటూ ఫోటోలు తీసి మరీ తన ప్రియురాలు నిహారికకు పంపించాడు. కానీ ఆమె వాటిని చూసి ఓకే గుడ్ బై అంటూ రిప్లై ఇచ్చింది. అయితే నేను నవీన్ చంపానని ఆ తర్వాత చెప్పిన నిహారిక నమ్మలేదు. అయితే ఆలస్యంగా అంటే 2 రోజుల తర్వాత ఆమెకు విషయం మాత్రం అర్థమైంది. ఇక ఆ రాత్రి నవీన్ ను కసితీరా చంపాడు. కానీ బట్టలు మొత్తం రక్తంతో నిండిపోయాయి. దీంతో తన బైక్ లో ఉన్న కొత్త బట్టలను వేసుకున్నాడు. కానీ వెంటనే బయటకు వెళితే అనుమానం వస్తుందని రాత్రి సమయంలో హైవేపై పోలీసులు ఉంటారని ఘటనా స్థలం దగ్గరే మిగిలిన మద్యం తాగుతూ ఉండిపోయాడు. తెల్లవారుజామున 3 గంటలకు పోలీసులు రోడ్డుపై ఉండరని భావించాడు. ఇక వచ్చేటప్పుడు రక్తంతో తడిసిన బట్టలను ఓ చోట విసిరేసి సిటీకి చేరుకున్నాడు హరి. ఒక స్నేహితుడి గదికి వెళ్లి స్నానం చేశాడు. అక్కడ నుంచి డైరెక్ట్ గా వరంగల్లోని తండ్రి దగ్గరకు వెళ్లాడు. ఇక ఆ మరునాడు శివరాత్రి రోజు స్నానం చేసి దేవుడికి పూజలు చేసిన హరి తండ్రితో పాటే జాగారం కూడా ఉన్నాడు. అయితే 19వ తేదీ నుంచి హరికృష్ణకు వరుసగా స్నేహితుల నుంచి ఫోన్లు రావడం మొదలయ్యాయి. నవీన్ కనిపించడం లేదు, నీ దగ్గరకు వచ్చాడట కదా, వెళ్లేటప్పుడు నాకు చేశాడని నల్గొండ నుంచి నవీన్ ఫ్రెండ్ కాల్ చేస్తే వచ్చాడు. కానీ గంజాయి కావాలన్నాడు. ఎవరికో 10,000 ఇచ్చాడట. నేను వెళ్తానని చెప్పాడు. ఇక డ్రగ్స్ కావాలా అంటే నేను వద్దన్నాను. అందుకు నన్ను తిట్టి వెళ్లిపోయాడు. నేను అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర దించానని చెప్పాడు. అయితే నువ్వు అక్కడెందుకు దించావు? నల్గొండకు బస్సులు ఉండవు కదా, బస్ స్టాండ్ లో బస్ ఎక్కిస్తే సరిపోయేదని నవీన్ ఫ్రెండ్ ఆందోళన వ్యక్తం చేశాడు. ఇటు నవీన్ ఫ్రెండ్ అతని గర్ల్ ఫ్రెండ్ నిహారికకు కాల్ చేస్తే నాకు తెలియదు, నేను కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుందని ఆమె నాటకాలాడింది. అందరూ కాల్ చేస్తున్నా ఆమె పోలీసులకు మాత్రం సమాచారం ఇవ్వలేదు. ఇక మరోవైపు నవీన్ ఫ్రెండ్స్ అతని తండ్రి శంకరయ్యకు కాల్ చేశారు. 2 రోజుల నుంచి నవీన్ కాలేజీకి రావడం లేదు, ఫోన్ కలవడం లేదని చెప్పారు. దీంతో షాక్ అయిన శంకరయ్య అందరినీ కనుక్కొని నార్కట్పల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశాడు. అయితే హరి ఫోన్ కు కాల్స్ వస్తూ ఉండడంతో తండ్రి ముభావంగా ఉన్న హరిని ఏమైందని అడిగాడు.
అడిగాడు. ఏమీ లేదని తనకు పని ఉందని చెప్పి హైదరాబాద్ ముషారాంబాగ్ లోని తన అక్క ఇంటికి వచ్చాడు. అయితే 2 రోజులు అక్కడే ఉన్న ఫోన్ స్విచ్ ఆఫ్ పెట్టుకున్నాడు. ఫిబ్రవరి 23న తన ప్రియురాలు నిహారికకు విషయం చెప్పాడు. ఆమెకు కూడా వరుసగా కాల్స్ వస్తూ ఉండడంతో నిజం చెప్పమని అడిగింది. ఇక తాను చేసిన విషయం ఆమెకు చెప్పుకొచ్చాడు. దీంతో పోలీసులకు లొంగిపోమని చెప్పింది నిహారిక. అందుకు హరి ఒప్పుకోలేదు. ఆ తర్వాత తన అక్కకు కూడా నవీన్ బంధువుల ఇంటి నుంచి కాల్స్ వస్తూ ఉండడంతో ఏం చేయాలో అతనికి పాలుపోలేదు. చిన్నగా తిరిగ్గా తండ్రికి అసలు విషయం చెప్పాడు. తను నవీన్ తో గొడవ పడ్డాను, ఆ గొడవలో అతను చనిపోయాడని చెప్పాడు హరి. పోలీసులకు లొంగిపోవాలని తాను హైదరాబాద్ వస్తున్నానని చెప్పి హరి తండ్రి కొడుకుకు సూచించాడు. అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరగడంతో పాటు నార్కట్పల్లి పోలీసులు అప్పటికే హరిని పట్టుకునేందుకు ప్రయత్నిస్తూ ఉన్నారు. దీంతో అబ్దుల్లాపూర్ మెట్ పోలీసుల ముందు లొంగిపోయాడు హరి. ఇక తాను లొంగిపోయే ముందు తన ఫోన్ లోని డేటా మొత్తం క్లీన్ చేసి వారికి అప్పగించాడు. ఇక ఈ హరి అన్న ముఖేష్ కూడా ఒక కేసులో ఇరుక్కొని జైలు నుంచి బయటకు వచ్చాడు. ఆ తర్వాత ఆత్మహత్య చేసుకున్నాడు. నాటి నుంచి తన చిన్న కొడుకుని ప్రేమగా పెంచుకుంటూ చెడు అలవాట్లు రాకుండా ఉండేందుకు సిటీలోనే ఉంచి చదివించాడు. కానీ అతను కూడా దారి తప్పి ఇప్పుడు ఒక వ్యక్తిని హత్య చేసి జైలుకెళ్లాడు. అది కూడా అతి దారుణంగా. తన లవర్ తనకే దక్కాలన్న సిల్లీ రీజన్ తో హరి తండ్రి మాత్రం తన ఒక్క కొడుకే ఇంత దారుణంగా హత్య చేస్తాడని అనుకోవడం లేదు. ఆ అమ్మాయి కారణమై ఉంటుంది. మా వాడిని వాడుకొని నవీన్ ను చంపించారు, ఆమెను కూడా విచారించాలని పోలీసులను కోరాడు. ప్రేమ కోసం అమ్మాయి హత్యకు ప్రేరేపించి ఉంటుందనేది ఆయన ఆరోపణ. పోలీసులు కూడా ఎల్బీ నగర్ నుంచి అబ్దుల్లాపూర్ మెట్ వరకు ఉన్న సీసీ కెమెరాలను పరిశీలిస్తూ ఉన్నారు. అయితే యువతి విచారణకు సహకరించడం లేదనేది టాక్. తనకు ఈ కేసుకు సంబంధమే లేదు, తనను ఈ కేసులో ఇరికిస్తే ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తోందట. దీంతో ఆమెను సఖీ సెంటర్ కు తరలించి కౌన్సిలింగ్ ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారట పోలీసులు. పూర్తి వివరాలు పోలీసుల విచారణలో తేలనున్నాయి. పోలీసుల ప్రెస్ మీట్ తో అసలు కథ ఏంటనేది మిస్టరీ వీడనుంది. మరి ఈ కేసు అప్డేట్స్ కోసం మై ఛానల్ ఫాలో అవ్వండి, అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.